రాజాసాబ్ విషయంలో ప్రభాస్ అభిమానులకు మళ్లీ నిరాశ తప్పదా? డార్లింగ్ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి రాజాసాబ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా? రాజాసాబ్ సినిమా పోస్ట్ పోన్ పై వస్తున్న రూమర్స్ లో నిజమెంత? డిసెంబర్ నుంచి రాజాసాబ్ తప్పుకుని మళ్లీ థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడు? ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ది రాజాసాబ్. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ వైరల్ అయింది. సినిమా వాయిదాపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారని, అయితే ఫెస్టివల్ సీజన్లో తమ హీరో సినిమా విడుదలైతే అభిమానుల జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నారు. బిజినెస్ పరంగానూ సంక్రాంతి మంచి సీజన్ కాబట్టి రాజాసాబ్ని జనవరి 9న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే హిందీ ఆడియన్స్ మాత్రం రాజాసాబ్ని డిసెంబర్లోనే రిలీజ్ చేయాలంటున్నారని, త్వరలోనే దీనిపై కన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. రాజాసాబ్ సినిమా షూటింగ్ మొత్తాన్ని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది టీం. బ్యాలెన్స్ పాటలన్నీ అక్టోబర్, నవంబర్ మధ్యలో కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ మారుతి. ఫైనల్ గా ప్రభాస్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ సినిమా ఫస్ట్ కాపీ డిసెంబర్ కి రెడీ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు చేసిన షూటింగ్ తో రాజాసాబ్ సినిమా ఫుటేజ్ 4.5 గంటలు వచ్చింది. దీన్ని 2 గంటల 30 నిమిషాలు లేదా 45 నిమిషాలకు ట్రిమ్ చేసే ఆలోచనలో ఉన్నారు రాజాసాబ్ మేకర్స్. 2022 అక్టోబర్లో ప్రభాస్తో రాజాసాబ్ సినిమాని పట్టాలెక్కించారు డైరెక్టర్ మారుతి. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ని యూటిలైజ్ చేసుకోవాలని డిసైడ్ అయిన మారుతి ఆ తర్వాత రాజాసాబ్ని పాన్ ఇండియా ప్రాజెక్టుగా అనౌన్స్ చేసి 3 ఏళ్లుగా తీస్తూనే ఉన్నారు. ఈ ఇయర్ ఏప్రిల్ 10నే రిలీజ్ అంటూ అనౌన్స్ చేసి షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆ డేట్ నుంచి రాజాసాబ్ని తప్పించారు. ఇక సినిమా నుంచి ఒక్క టీజర్ అప్డేట్ ఇచ్చేందుకే ఫ్యాన్స్ ని 3 ఏళ్లకు పైగా వెయిట్ చేయించారు. ఫైనల్ గా టీజర్ తో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి డార్లింగ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు అనుకుంటే, ఇప్పుడు మరోసారి రాజాసాబ్ సినిమా వాయిదా అనే న్యూస్ తో మళ్లీ డిసప్పాయింట్ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు.